వేదమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి శ్రీవారి చిత్రపటానికి పూజలు చేసి వంటశాల ప్రారంభించారు సీఎం. ఆధునిక పరిజ్ఞానంతో అన్న ప్రసాదాల తయారీ విధానాన్ని సీఎంకు వివరించారు టీటీడీ అదనపు ఈవో. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డుని కానీ, ఇక్కడుండే జిలేబీ కానీ, ఇక్కడుండే మైసూర్ పాక్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది. వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అర్ధగంట నేను కూడా సమీక్ష చేశాను. నా సమీక్షలో ఒకప్పుడు ఏవైతే పగడ్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు 72%కి వచ్చాం. డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని 72%కి వచ్చాం. దాన్ని 90% తీసుకుపోయే అవకాశం ఉంది. బయోడైవర్సిటీ కూడా ఫోకస్ చేయమన్నాను. అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పక్క బయోడైవర్సిటీ ఒకటి, రెండోది ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయాం. అది కూడా ఒకసారి మళ్ళా సమీక్ష చేశాను. రెండోది పరిశుభ్రత మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టమన్నాను. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది. సజెషన్స్ ఇచ్చాం. అదే మరి ఇక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫుడ్లు కాకుండా ఇక్కడుండే భక్తుల మనోభావాలకు అనుకూలంగా ఇక్కడ మన సాంప్రదాయాలకు అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది. అలాంటివి కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. అదే మరి ఎండ్ టు ఎండ్ ఇవన్నీ కూడా ఒపీనియన్ కూడా